పార్టీల ఫిరాయింపుతో ఒక రకంగా చెప్పాలంటే లొల్లిగా మారిపోయింది ఈరోజు ఉదయం నుంచి కూడా. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య తిట్ల పురాణాలు మొదలయ్యాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు చాలా పీక్స్కు చేరుకున్నాయి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి లైవ్లో చీర గాజులు చూపించి కొంచెం కామెంట్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు కౌశిక్ రెడ్డి. పార్టీ ఫిరాయించడం, పిఎస్సి చైర్మన్ పదవిచ్చినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పంచాయతీ ఇదంతా కూడా. ఇట్లా నేపథ్యంలో వీరిద్దరూ పరస్పరం మీ ఇంటికి వస్తామంటే మీ ఇంటికి వస్తాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ ఒక సవాళ్లు విసురుకొని ఛాలెంజ్లు విసురుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. చివరకు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి, అంటే కౌశిక్ రెడ్డి వస్తా అని సవాల్ చేసినటువంటి నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, నిర్బంధించడం జరిగింది. బట్ అరకపూడి గాంధీని మాత్రం భారీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం, కోడిగుడ్లు టమాటాలతో ఇంటిపైన దాడి చేయడం, ఇదంతా కూడా ఒక రణరంగంగా మారిపోయింది ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్. ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా మారినటువంటి పంచాయతీ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది, చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. ఆఖరికి కౌశిక్ రెడ్డి పైన దాడి చేసిన వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలంటూ కూడా సిపి ఆఫీస్ను ముట్టడించారు హరీష్ రావు. అంతేకాదు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి అట్లా అంటూ డిమాండ్ చేస్తున్నారు. మేము అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు టెక్నికల్గా బీఆర్ఎస్ సభ్యుడే అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వకుండా ఆ రోజు ఎంఐఎంకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు టెక్నికల్గా అంటూ టెక్నికల్ పదాన్ని ముందేసుకున్నారు. బట్ అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఎట్లా ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడైతాడు, ఎట్లా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు? సో ఇవన్నీ కూడా ఒక స్థాయి భేదాలు ప్లస్ ప్రాంతీయ విద్వేషాలు, రాజకీయంగా ఒక రగడ మాత్రం కనిపిస్తోంది. మాట్లాడదాం, డిబేట్లోకి వెళ్దాం. సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్ ది సేమ్ టైం వెంకటనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజిత్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మన కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా కాంగ్రెస్ పార్టీ వెంకట్ గారు, పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఇస్తారా లేదంటే సొంత పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తారా, ఏం చెప్తారు? సార్, ఇప్పుడు విషయం ఒకటి మనం గమనించాలి. టెక్నికాలిటీ గురించి మా పార్టీ చెప్పిన తర్వాత నేను విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎంఎం పార్టీ వాళ్లకు మిత్రపక్షం పార్టీగా ఉండే ఇది గత ఎన్నికల్లో. అదే ఎంఎం పార్టీ ఏది అసెంబ్లీకి వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీగా అయిపోతుంది. దాంతోపాటు పిఎస్సి చైర్మన్ వాళ్ళకి ఇచ్చేశారు, కానీ బయట మాత్రం మిత్రపక్షం పార్టీగా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా సిఎల్పిని మొత్తం వాళ్ళు విలీనం చేసుకుంటామన్న కారణం చేత మొత్తం ఫిరాయింపులు ప్రోత్సహించి మేము రాజ్యాంగబద్ధంగా మొత్తం విలీనం చేసుకుంటామని చెప్పారు. అక్కడ వాళ్ళకి టెక్నికాలిటీ కనపడుతుంది, ఇక్కడ వాళ్ళకి టెక్నికాలిటీ కనపడుతుంది. మరి ఇది కూడా చట్ట ప్రకారమే, ఇది కూడా చట్ట ప్రకారం సార్. టెక్నికల్ గా ఇప్పటికీ తను బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, అంతే. అదే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. ఎస్ సార్, మేమేమంటున్నాం సార్, ఒకటే మీరు ఒకటి గమనించండి. సో ఈ లెక్కన మిగతా ఎమ్మెల్యేలంతా టెక్నికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నట్టే సార్. ఒక విషయం, ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం మా పార్టీలోకి వచ్చిన తర్వాత అట్లాంటప్పుడు ఒకవేళ మీ పార్టీలోకి వచ్చినప్పుడు రాజీనామాలు చేసి రావాలి అన్నది ఇప్పుడు ప్రధానమైన. మరి సార్ మీరు అంటున్నారు కరెక్టే, మరి ఏది 2014లో అది ఎందుకు వర్కౌట్ కాలే, 2018లో అది ఎందుకు వర్కౌట్ కాలే, అక్కడ విషయాలు ఎందుకు అక్కడ వాళ్ళు సీరియస్ గా తీసుకోవాలి? ఇప్పుడు ఈ రోజు గాజులు చీరలు నేను ఇస్తున్నానని చెప్పి మహిళల పట్ల వ్యంగ్యంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి గారు, పక్కన కూర్చున్న కేపీ వివేకానంద గౌడ్ అయితే ఉన్నారు కదా, వారు 2014లో ఏ పార్టీలో ఉండే ఏ పార్టీలో మారారు, రాజీనామా చేసి ఇచ్చారా? మరి వారు ఇన్కేస్ చీరలు గాజులు ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ఆయనకి ఇవ్వండి. మరి ఎందుకు ఇట్లా తెలంగాణ సమాజానికి ఇంత అగౌరవపరిచయం? ఏదైనా కావచ్చు కాక సార్, మేము ఒకటే అంటున్నాము, మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క సిఎల్పిని 2018లో ఎంత విచ్ఛిన్నం చేసిరో అది మీరు మర్చిపోకుండా ముందే హైకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది. ఏమని నిర్ణయం ఇచ్చింది? ఈ నిర్ణయం ఏదైతే స్పీకర్ గారి విచక్షణకే వదిలిస్తున్నాం, వారు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పింది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉంది? మానుకోటలో రాళ్ల దాడి చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారు ఫామ్ హౌస్లోని బాయికాడ బాపు మోచెట్లు నీళ్లు తాగడం కోసం ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు ఊరుకుంటారు సార్? 65 సంవత్సరాలు ఉన్న ముసలోడా, నువ్వు రా నీ సంగతి ఎంతో చూస్తా అని చెప్పినప్పుడు ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఆయన దగ్గర చీవునెత్తురు లేదా? ఆయన కూడా పౌరుషాన్ని చూపించినప్పుడు ఈ చర్య జరిగింది. సో ఇంకో విషయం చెప్తున్నాము, ఆయన ఇంకో మాట కూడా చెప్తాను. తెలంగాణ ఆంధ్ర అనే పదాలు తీసుకొచ్చాను కదా, మరి 2018లో అదే ఆంధ్ర వ్యక్తికి బీఫామ్ ఎట్లు ఇచ్చారు? మరి 2023లో అదే ఆంధ్ర వ్యక్తికి బీఫామ్ ఎట్లు ఇచ్చారు? మరి మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటారు, పంటతో తీస్తా అని చెప్పారు కదా మీరు. మరి ఈయన మాట్లాడుతున్న నేను తెలంగాణ వాదిని అని మాట్లాడుతున్న వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసింది ఈయనే కదా. మరి అంటే ఆ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొట్టాలనుకుంటున్నారు? ఆ ప్రాంతాల అంశాలు ఎందుకు రెచ్చగొట్టాలనుకుంటున్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, గాజులు చీరలు అనే అంశము అది పొక్కి బయట ఈ సమాజానికి డ్యామేజ్ చేస్తున్నప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి
రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. ఇక దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తున్నారు రాజకీయాలు, అంతకంటే ఏముంది సో సార్? ఒక సందర్భంలో ఇప్పుడు ఈ 10 మంది టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు సార్. మేము ఒకటే అంటున్నాం, టెక్నికాలిటీ వాళ్ళకే కదా సార్, మాకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి అది ఆ టెక్నికాలిటీ అప్పుడు ఎట్లా అప్లికబుల్ అయింది సార్? సో వాళ్ళు దొక్కారని చెప్పేసి మీరు దొక్కుతాం, వాళ్ళు నడిచారని చెప్పేసి మీరు నడుస్తూ ఉంటారు సార్ ఒకటే చెప్తున్నాము, తెలంగాణ వాళ్ళు వద్దనుకోనే కదా ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. మాకు మ్యాండేట్ ఇచ్చారు సార్, మేము కాదని అంటలేము. కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించండి, అసెంబ్లీ అంటే లోక్సభ ఎలక్షన్స్ జరగకంటే ముందు 3 ఎమ్మెల్యేలు వస్తే లోక్సభ ఎలక్షన్ జరిగిన తర్వాత 7 వచ్చారు. అంటే మేము గుంజుకున్నామా, మేము లాక్కున్నామా, లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వచ్చిన వాళ్ళు? మీ పార్టీ వల్ల ఏం ఒరిగేది లేదు, 0 స్థానానికి పడిపోయింది. మీరు కొంచెం బీజేపీతో ములాఖాతు అవుతున్నారని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం మా పార్టీలోకి వచ్చారు. 2014 వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకున్నారో, 2018లో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకున్నారో మేము కూడా అలాగే తీసుకున్నాము. రైట్, 1 సెకండ్. యా, మనతో పాటు నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వీరేశం గారు నమస్తే. వీరేశం గారు నమస్తే. ఐ థింక్ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సతీష్ గారు ఏం చెప్తారు? మనం చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కుట్రపూరితంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు కౌశిక్ ఆ రెడ్డి మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది బీఆర్ఎస్ పార్టీకి? నాకు అర్థం కాదు. ఎవరు ఏమనలేదండి, వాళ్ళు సృష్టించుకుంటున్నారు. వాడి కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, గాంధీ గారు మేము మీ ఇంటికి వస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా చెప్పండి. గాంధీ గారు ఏమన్నారు, నేను కాంగ్రెస్లో చేరలేదు, అది దేవుడి కండువా అని అన్నారు. సరే మంచిది, దేవుడి కండువా అయితే ఓకే, నేను మీ ఇంటికి ఇప్పుడు ఈయన కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, గాంధీ గారు కూడా బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడానికో, ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడానికో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు, ఒకటే పార్టీ కాబట్టి. కౌశిక్ రెడ్డి గారు అదే ఉద్దేశంతో, అన్నా నువ్వు కాంగ్రెస్లో చేరకపోతే నువ్వు నా ఓడివే కదన్నా, నేను వస్తున్నా, కండువా వేసుకుందాం, తెలంగాణ భవన్ పోదాం, ప్రెస్ మీట్ పెడదాం అన్నాడు. దానిలో తప్పే ఉంది? నీ ఇంటికి రావద్దా? నువ్వు నిజంగా ఏ తప్పు చేయకుండా ఉంటే కాంగ్రెస్ ఈ రోజు ఇంటికి రావడం వేరు, మర్యాద పూర్వకంగా చెప్పడం వేరు, కానీ ఇట్లా కించపరుస్తూ కెమెరాల ముందుకు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడాలు, గాజులు చూపించడాలు, ఇది ఒక రకమైన అవమానం కదా. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. సతీష్ 1 సెకండ్. వేముల వీరేశం గారు నగరకల్ ఎమ్మెల్యే.